భూమి ఆక్రమించి బినామీ పేర్లతో సృష్టించుకున్న పత్రాలను రద్దు చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు. అలాంటి భూములను పేదలకు పంచిపెట్టి పట్టాలు ఇప్పిస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో మంత్రి పర్యటించారు. నందిమేడారంలో ఏర్పాటు చేసిన మోడల్ సోలార్ అవగాహన సదస్సులో లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ధర్మారంలో క్రీడా మైదానం నెల రోజులుగా ప్రజలకు ఉపయోగంలోకి రావాలన్నారు. డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తారు కదా? చేస్తాం, తప్పకుండా చేస్తాం. సో లోకల్ ఎవరు చూస్తారు? నువ్వేనా? ఇది సార్ 7 మరి చేస్తున్నా ఒక 15 రోజుల లోపల క్రీడా మైదానం, 10 నెల రోజుల లోపల క్రీడా మైదానం ధర్మారం మండలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా మా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి కలెక్టర్ గారికి ఆర్డీఓ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నేను చాలా అంశాల్లో ఒకటే ఈ ధర్మారం మండలానికి ఇంకా 3 ముఖ్యమైన అంశం ఉంది. నరసింగాపూర్ శివార్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి, కిలవనపర్తిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి, ఇంకా అనేక ప్రభుత్వ భూముల లోపల ఎవరైతే మిగిలి ఉన్నటువంటి భూమిని, ఎలాంటి వివాదం లేనటువంటి మిగిలిన భూమిని కూడా మీరు ఐడెంటిఫై చేయండి. మీరు రెవెన్యూ మినిస్టర్ గారితో మాట్లాడి పేదవాళ్ళందరూ కూడా పట్టా ఇప్పిద్దాం. ఎవరైతే గ్రామ సభలు పెట్టి గ్రామ సభల్లో పేదవాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళు ఎవరికి నిరుపేద వాళ్ళు ఉంటారు, ఎవరు పేదవాళ్ళు ఉంటారు. ఆ పేదవాళ్ళు అనేది మనం ఒక ఎలిజిబిలిటీ తీసుకుని దాని ప్రకారం ఆ మిగిలిన ప్రభుత్వ భూమి ఇద్దాం. ఎవరైతే వెనక గత 10 సంవత్సరాలు మేమే రాజులం, మేమే మంత్రులం అని చెప్పి బేనామీల మీద భూములు కబ్జా చేసినోడు ఎంత పెద్దోడైనా కానీ ఆయన కాగితం ఖచ్చితంగా రద్దు చేస్తా. ఆ భూమి పేదాలు నరసింగాపూర్ శివార్లే ఉండని, ధర్మారం శివార్లే ఉండని, కిలవనపర్తి శివార్లే ఉండని. నేను ఆర్డీఓ తక్షణమే నేను ఆదేశాలు ఇస్తున్నాను. ఎందుకంటే నేను మంత్రి అయిన తర్వాత మొదటిసారి క్లుప్తంగా చెప్తున్నా మీడియా ముద్దట. ప్రత్యేకంగా ఆర్డీఓ గారు మా ప్రెస్ వాళ్ళకు కూడా మనవి చేస్తున్నా. ఒక 15 రోజుల లోపల క్రీడా మైదానం, 10 నెల రోజుల లోపల క్రీడా మైదానం ధర్మారం మండలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా మా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి కలెక్టర్ గారికి ఆర్డీఓ ద్వారా చెప్పడం జరుగుతుంది.